యంత్రాంగం సిద్ధమవుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. మేడారం జాతరకు 1.5 పైగా భక్తులు రానుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన జాతర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈసారి క్యూలైన్ల నిర్మాణం వినూత్నంగా చేపడుతున్నారు. 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే దర్శనం జరిగేలా 3 కోట్లతో జరుగుతున్న క్యూలైన్ల నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. జాతర గద్దెల ప్రాంగణానికి కుడి, ఎడమ, వెనక వైపు క్యూలైన్లను వరుసలను తొలగించి స్మృతివనం నిర్మిస్తున్నారు. భక్తులు సుమారు 750 మీటర్లు నడిచి గద్దె ప్రాంగణానికి చేరుకుంటారు. మధ్య వరుసను పోలీసులు, వాలంటీర్ల కోసం వినియోగిస్తారు. కుడివైపు ఉన్న 2, ఎడమవైపు ఉన్న 2 వరుసల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. నీడ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో షెడ్లు నిర్మిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గవర్నర్లు, సీఎంలు, కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన వేలాది మంది ప్రముఖులు దేవతలను దర్శించుకునేందుకు మహాజాతరకు తరలివస్తుండటంతో ప్రత్యేకంగా వీఐపీ వరుసలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ నెల 18న పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని సీఎం రేవంత్ రెడ్డి వాటిని ప్రారంభిస్తారని తెలిపారు అధికారులు. ఇప్పటికే అభివృద్ధి పనుల గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, సీతక్క వెల్లడించారు. 251 కోట్లతో జాతర ఏర్పాట్లు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం జరుగుతోందని, పనులు తుది దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం జాతర ప్రాంగణం ఆధునికీకరణ పనులు, ప్రధాన ఆర్చి నిర్మాణ పనులు, జంపన్నవాగు దగ్గర స్నానఘట్టాలు, నీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మేడారం అన్ని వైపులా విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో కూడళ్ల ఆధునికీకరణ వంటి పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు అధికారులు.